పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి భస్మ బుధవారం రోజు నుంచి. దానికి ఒక్క వారం రోజుల ముందు బైబిల్లో దేవుడు ఉపవాసం గురించి ఏం చెప్పారు, అది అసలు దేనిని ఉద్దేశించి చెప్పారు, బైబిల్లో ఉన్న భక్తులు ఏమి ఆశించి ఏ ప్రయోజనం కోసం వారందరూ ఉపవాసం చేశారు అనేది మనం కొన్ని విషయాలు ఈ వారం రోజులు అంటే భస్మ బుధవారానికి ముందు వచ్చే వారం రోజులు కూడా ఉపవాసం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే దేవుడిది నాకు ఇచ్చిన ప్రేరేపణ, దీని గురించి మాట్లాడాలని నాకు కలిగిన ఆలోచన. దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటున్నప్పుడు దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నప్పుడు ఉపవాసం గురించి మాట్లాడమని దేవుని యొక్క హెచ్చరిక నాకు అనిపించింది. దాని గురించి నేను ధ్యానించుకొని దేవుడి దగ్గర నుంచి నాకు తెలుపబడిన సంగతులు మీకు చెప్దామని నాకు కలిగిన ప్రేరేపణ గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే మనం ఆదికాండంలో చూస్తే మొట్టమొదట 3 భక్తుల్ని చూద్దాం, ఉపవాసం చేసిన వారిని. వారెవరంటే హేబేలు, హనోకు, నోవహు. ఇప్పటికే మనకి మనసులో ఆలోచన మొదలైపోద్ది, వీళ్ళు అసలు ఎప్పుడు ఉపవాసం చేశారు, వారి గురించి ఏం చెప్తారని వెంటనే మనకు ఒక ప్రశ్న మొదలవుతుంది మన హృదయంలో. కానీ ఉపవాసం అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా జీవించటం. అంటే దగ్గరగా, వాసము అంటే జీవించటం, దేవునికి దగ్గరగా జీవించటం ఉపవాసం. కానీ దాని అర్థమే ఇప్పుడు మారిపోయింది. దేవునికి దగ్గరగా జీవించటం అంటే దేవుని యొక్క లక్షణాలని అవలంబించటం, దేవునిని అనుసరించటం, మన అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, మన నడవడికలో, ప్రవర్తనలో, మన ఆలోచనలో దేవుని మాత్రమే పెట్టుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ దేవునితో పాటే నడవటం, ఇవన్నీ కూడా ఉపవాసానికి సంబంధించినవే. కానీ పోను బైబిల్లో అది ఎలా మారిందంటే భక్తులైనటువంటి వారు దేవుని దగ్గర లోతైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపవాసం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు తన యొక్క ప్రజలకి కొన్ని విజయాలను అందించాలని అనుకున్నప్పుడు వారికి ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క యుద్ధాలలో వారు ఎదుర్కోలేనటువంటి సైన్యాన్ని వారు చూసి భయపడినప్పుడు అక్కడ కొంతమంది ప్రజలు దేశమంతా కూడా ఉపవాసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా యూదులను రక్షించడానికి ఉపవాసం చేసిన ఎస్తేర్ గురించి మనకు తెలుసు. ఇవన్నీ కాకుండా యేసుక్రీస్తు వారు 40 రోజులు అరణ్యాన్ని కొనుపబడి చేసిన ఉపవాసం తెలుసు. మోషే గారు చేసింది, ఏలియా గారు, ఇవన్నీ కూడా ఉపవాసం రాను దాని యొక్క స్వరూపాన్ని మార్చుకుంటా ఉంది. ఏ స్వరూపం మార్చినా దాని యొక్క అర్థం మాత్రం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. అదే ఉపవాసం. దానికోసం భక్తులైనటువంటి వారు నిద్రాహారాలు మానేసి, ముఖ్యముగా ఆహారము పానీయము కూడా మానేసిన వారు ఉన్నారు, ఒట్టి ఆహారం మాత్రం మానేసిన వారు ఉన్నారు. అది 1 రోజా, 2 రోజుల, 3 రోజుల కాదు, స్వప్రయోజనాన్ని ఆశించి తమకున్న పరిస్థితులను బట్టి దానిలోంచి దేవుడు ఏం జవాబిస్తాడో అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ చేసినటువంటి ఆ ప్రార్థనకి జవాబును కూడా ఉపవాసంగానే వర్ణించవచ్చు. ఎందుకంటే దానిలోంచి, ఆ సమస్యలోంచి విడుదల కలిగే వరకు కూడా కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలని మానేయటము, వారికి ఇష్టమైన వాటిని వదులుకోవటము, అది దేవునికి దగ్గరగా జీవించటం అని కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా జీవించటము. అన్ని ఆహారము తింటూ పానీయాలు స్వీకరిస్తూనే దేవునితో పాటే నడిచేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ దాని అర్థం కూడా మళ్ళీ మారిపోతా ఉంది. ఈ 3 మనం తీసుకుంటే ఆదికాండంలో భక్తులు వీరు 3. మొట్టమొదటి హేబేల్ని తీసుకుంటే హేబేలుకి కయ్యీనికి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం, వారిద్దరు తోబుట్టువులు. హేబేల్ని కయ్యీను చంపడం అనేది మనకు తెలుసు. అది కేవలం జలసీ ద్వారా, అంటే దేవుడు తన అర్పణని మాత్రమే అంగీకరించాడు. కయ్యీను తిరస్కరించబడ్డాడని ఆ యొక్క అసూయతో తన తమ్ముడిని చంపడం మనకు తెలుసు. కానీ దేవుడు కయ్యీనితో మాట్లాడుతూ ఆయన హేబేల్ని రక్షించలేదు. కానీ కయ్యీనితో మాట్లాడుతూ ఏమంటారంటే, తండ్రి అయిన దేవుడు నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నాకు మొరపెడుతుంది అంటున్నారు. అంటే తమ్ముడిని రక్షించలేదు దేవుడు. అక్కడ వారు మొట్టమొదటి ఆదాము అవ్వలకు కలిగినటువంటి సంతానము, వారి యొక్క ప్రవర్తన విధానాన్ని ఆయన కనిపెడుతూ వచ్చారు. వారికి అర్పణ అవన్నీ నేర్పించింది కూడా తల్లిదండ్రులే. కానీ ఈ అర్పణలోనే విశ్వాసాన్ని బట్టి అతను అర్పణని అర్పించాడు అని మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటది. అక్కడ హేబేల్ యొక్క అర్పణ గురించి, అతని నీతిమంతుడు, విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు చనిపోయినా కూడా మాట్లాడుతున్నాడు అని పౌలు గారు మనకు చెప్తా ఉంటారు. అంటే నీతిమంతుడైన హేబేలు అంగీకరించబడ్డాడు, కానీ అతను శరీర రీతిగా చంపబడ్డాడు. అతని రక్తం యొక్క స్వరము నేలలోంచి మొరపెట్టిందని దేవుడు చెప్తున్నారు. దేవుడు ఏమి వినే దేవుడు అంటే
ఆయన చనిపోయినా సరే మన యొక్క మొరను వినే దేవుడు. అక్కడ హేబేలు యొక్క మొరను విన్నాడు దేవుడు. ఎందుకు అంటే హేబేలు దేవుడికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి ఎవరి ఇష్టలు అంటే ఆయనతో పాటు జీవిస్తూ, ఆయనతో పాటు నడుస్తూ, ఆయన విధానాలను అనుసరించే వాళ్ళే దేవునికి ఇష్టం. కాబట్టి హేబేలు యొక్క ఆ యొక్క రక్తం యొక్క మొరని విన్నటువంటి దేవుడు కయ్యీనుని ప్రశ్నిస్తున్నాడు. అంటే మన యొక్క మొరని వినాలంటే దేవునితో పాటే మనము కూడా నడవాలి, దేవునికి ఇష్టలై ఉండాలి, నీతిమంతులుగా ఉండాలని. అందుకనే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడని విశ్వాస వీరుల జాబితాలో మనకి ఆ 11వ అధ్యాయంలో హెబ్రీయుల పత్రికలో మళ్ళీ హేబేలు గారిని గురించి ఉద్దేశించి పౌలు గారు మాట్లాడతారు. అలాగే హనోకు గారిని మనం తీసుకుంటే ఆయన 65 ఏళ్లకి ఆయనకి మొట్టమొదటి కొడుకు పుడతారు. పుట్టిన తర్వాత 300 ఏళ్ళు బ్రతుకుతారు. మొత్తం ఆయన ఆయుష్ 365 ఏళ్ళు. 300 ఏళ్ళు కూడా దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంటది. అంటే మొదటి కొడుకు పుట్టిన తర్వాత ఆయనకు అనేక మంది సంతానం కలిగారు. కానీ ఈ సంతానము కానీ, సంసారము కానీ, లోక బాధ్యతలు కానీ దేవుడి నుంచి ఏమాత్రము దూరపరచలేదు. చాలా మంది అనడం నేను విన్నాను, ఇప్పుడు మాకు ఎక్కడ తీరికండి, మా డ్యూటీస్తో బిడ్డలను చూసుకోవటంతో వాళ్ళని సర్ది పెట్టడంలో వీటిలోనే మాకు సరిపోతుంది, కొంత దీని నుంచి బయటపడితే మేము దేవుణ్ణి అనుసరిస్తామని అంటారు. కానీ కాదు. ఇక్కడ హనోకు గారి గురించి ఆలోచిస్తే అతను తన బిడ్డల్ని కంటూనే తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన వారి మధ్య నుంచి దేవుడితో కొనిపోబడ్డారు. దేవునితో నడుచుచు అని ఉంటుంది అక్కడ. అంటే తనతో నడిచేటటువంటి హనోకు యొక్క మనస్సు, అతని యొక్క విశ్వాసాన్ని దేవుడు కనుగొన్నారు. ఈయన దేవునితో నడిచాడు అని ఉంది. కాబట్టి ఆ దేవునితో నడిచిన విధానము దేవునికి నచ్చి శరీరంతో పాటే హనోకుని ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎంత అద్భుతము! హనోకు ఏ రీతిగా దేవుణ్ణి మెప్పించి ఉంటారు, ఏ రీతిగా దేవునికి సమీపంగా హనోకు గారు నడిచి ఉంటారో అని ఆలోచిస్తే ఇదే హనోకు గురించి యూదా పత్రికలో యూదా గారు రాస్తూ 1వ అధ్యాయము 14-15 వచనాల్లో అతను ప్రవచించాడు. హనోక్ అంటే ప్రవచించాడని ఉంటుంది. అంటే యూదా గారికి ఎలా తెలిసింది ఈ విషయము అంటే అది కూడా మళ్ళీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మను బట్టి ఆయన మాట్లాడుతూ అంటారు, హనోకు ఆ రోజుల్లోనే అనీతిమంతుల మీద, వారి యొక్క భక్తిహీనత మీద ప్రవచించాడు. దేవుడు వీళ్ళని ఒప్పించడానికి వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడని ప్రవచించాడంట. అంటే అది అప్పుడే మానవాళి మొదటి తరాలు అవన్నీ. అప్పుడే క్రీస్తు యొక్క రెండవ రాకడలో మొదటి రాకడ కూడా కాదు, రెండవ రాకడలో క్రీస్తు వేవేల పరిశుద్ధులతో వచ్చి అనీతిమంతుల గురించి, వారి యొక్క భక్తిహీనత గురించి ఒప్పిస్తాడు అని హనోకు గారు ప్రవచించారంటే అనీతిమంతుల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించారంటే హనోకు గారు నీతిమంతుడు. ఇందాక హేబేలు గారిని చూసుకున్నప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడని ఉంటుంది. ఇక్కడ కూడా ఈ హనోకు గారు కూడా అనీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి దేవుడు తీర్పు చేయడానికి వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడని ప్రవచించారు. అది కూడా అనీతిమంతుల గురించి, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, దేవునితో నడిచాడు కాబట్టి. అదే విధంగా మనం చూస్తే ఇంకొక వ్యక్తి మనందరికీ ఎంతో ఇష్టడు, ఎంతో ప్రసిద్ధమైనటువంటి వాడు, తన కుటుంబాన్ని ఏ విధంగా 100 ఏళ్ళు ఓడ కన్స్ట్రక్షన్ చేసి ఎలా రక్షించుకున్నాడో జలప్రలయం నుంచి అని ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అతను నోవహు. తన తరము వారందరిలో అతను నీతిమంతుడిని దేవుడు చూశాడు అని ఉంటుంది. ఎంత స్పష్టంగా ఉంటుందో అక్కడ పై వచనాల్లో ఏమని ఉంటుందంటే లోకమంతా కూడా తమ యొక్క మార్గాన్ని చెరిపేసుకుని ఇష్టానుసారంగా ఉన్నారని ఉంటుంది. తన చుట్టూ ఉన్న లోకము దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వాళ్ళ మార్గాలను చెరిపేసుకొని వారందరూ దుష్టులైపోయారని దేవుడు చెప్తుంటే అంతమంది మధ్య ఒకే ఒక కుటుంబం, నోవహు కుటుంబంలో నోవహు ఈ తరము వారిలో నీవు నీతిమంతుడివి అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఈ ముగ్గురు కూడా నీతిమంతులను దేవునితో సాక్ష్యం పొందారు. హేబేలు నీతిమంతుడు, విశ్వాసము ద్వారా చనిపోయినా కూడా బ్రతికి ఉన్నాడు, విశ్వాస వీరుల జాబితాలో ఆయన చేర్చబడ్డాడు. హనోకు నీతిమంతుడు, అందుకనే దేవునితో నడిచాడు. తన పని తను చేసుకుంటూ బాధ్యతల మధ్య ఆయన నీతి పాటిస్తూ దేవునితో నడిచాడు. 300 ఏళ్ళు ఒక్క తప్పు కూడా చేయకుండా, ఒక్క దోషము కూడా చేయకుండా, ఇతరుల పట్ల అపరాధాలతో మెలగకుండా, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకుండా ఒక వ్యక్తి తన బాధ్యతలు నిర్వహిస్తూ ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా ఉన్నాడో మనం తీసుకుంటే గనక హనోకు నిజంగా నీతిమంతుడు. అందుకని అనీతిమంతుల గురించి ఆయన ప్రవచించగలిగాడు. అదేవిధంగా నోవహుని దేవుడు నీతిమంతుడు, తన తరము వారిలో నీతిమంతుడని ఆయన చూచాడని ఉంటుంది. ఇక్కడ 3 హేబేలు యొక్క
రక్తం యొక్క స్వరం యొక్క మొరని విన్నాడు అని ఉంటుంది. ఆయన మన మొరని ఇప్పుడు కూడా నిజంగా దేవునితో సమీపంగా మనం గనక బ్రతకగలిగితే, మనం గనక నడవగలిగితే, మన లోపలి మన హృదయంలో ఉన్నటువంటి బాధలు, వేదనలు, దాని యొక్క స్వరము మనం చెప్పకపోయినా, ఇతరులకి మనం చెప్పకపోయినా దేవుడు దానిని వింటారు. మరి దేవుడు వినేటట్లు మన యొక్క మొరలు ఉన్నాయా అంటే, మనం నీతితో దేవునికి దగ్గరగా నివసిస్తూ ఉండగలగాలి. హేబేలు గారిలాగా ఆయన విన్నాడు. తర్వాత ఆయన నడిచాడు. ఎవరితో నడిచాడంటే హనోకుతో నడిచాడు. ఎందుకంటే ఆయన 300 ఏళ్ళు కూడా దేవునితో నడవగలిగాడంటే, దేవునితో సమానంగా ఆయన ఒక పార్ట్నర్, దేవుడితో వాకింగ్ పార్ట్నర్ అనుకోవచ్చు. మన మామూలుగా ఈ లోకపు భాషలో మాట్లాడితే వాకింగ్ పార్ట్నర్ అంటే 300 years దేవుడు భూలోకానికి వచ్చి హనోకుతో పాటు నడిచాడు అంటే, కొంతమంది అది లిటరల్ గా కాదు, దేవునితో నడవడం అంటే ఆయన ప్రవర్తనా విధానాన్ని అనుసరిస్తూ ఆయనకి దగ్గరగా జీవించడం అంటారు. ఏ విధంగా చూసుకున్నా, భౌతికంగా చూసుకున్నా, ఆత్మీయంగా చూసుకున్నా హనోకు గారు దేవునితో నడిచాడు. ఇందాక ఆయన దేవుడు విన్నాడు, ఇక్కడేమో నడిచాడు, తర్వాత చూశాడు. ఎవరిని చూశాడంటే నోవహు గారిని చూశాడు, నీతిమంతుడిని. ఈ విధంగా మనము కూడా మన జీవితంలో ఆయన వినగలిగేటట్లు మన మొరలున్నాయా, మన మనవులున్నాయా, మన జీవితంలో మనం చెప్పుకునే విజ్ఞప్తులు కానీ విన్నపాలు కానీ దేవుడికి వినిపించేవి ఆయన వింటున్నాడా లేదా? హేబేలు గారిలాగా మన మొరలు కూడా వినాలి అంటే, చనిపోయినా సరే నీతిమంతుడిగా మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్పగా దేవునితో నడిచాడు ఆయన. అదే నిజమైన ఉపవాసము. దేవుడు మన మొరల్ని విన్నాడంటే మనం దేవునికి దగ్గరగా నివసించినట్లే. అలాగే దేవుడు మనల్ని చూశాడా, మనం ఈ తరం వారిలో నీతిమంతులుగా ఉన్నట్లు ఆయన చూశాడా అని అంటే, నోవహు గారిని చూశాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అని చెప్పారు. మరి మనల్ని దేవుడు చూసినప్పుడు మన క్రియలు దేవుని ఎదుట మాట్లాడగలుగుతున్నాయా, మనం నీతిమంతులు మన దేవుడు సాక్ష్యం చెప్తున్నారా లేదా అంటే, దేవుడు చూసి సాక్ష్యం చెప్పగలిగేలాగా మన ప్రవర్తన ఉండాలి. అదేవిధంగా హనోకు గారు దేవునితో పాటు నడిచారు అంటే ఎంత సమీపంగా దేవునికి దగ్గరగా ఉన్నారు. ఆయన విన్నాడు, నడిచాడు, చూశాడు. ఈ 3 కూడా దేవుడు చేశారు అంటే ఆ వ్యక్తులు దేవునికి దగ్గరగా నివసించారు. అదే నిజమైన ఉపవాసము. కేవలము తిండి నీళ్లు మానుకోవడం కాదు, కానీ ఈ లోకంలో మన శరీరానికి అవసరమైన మితముగా స్వీకరిస్తూనే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తూ ఉంటే ఈ 3 భక్తుల్లాగా మనము కూడా విశ్వాస వీరుల జాబితాలో దేవుని ఎదుట మనము అంగీకరించబడి ఉంటాము. ఆ విశ్వాస వీరుల జాబితాలో చేరతాము. మనము కూడా ఉపవాసం చేసిన వారుగా ఉంటాం. ఇదే నిజమైన ఉపవాసానికి అర్థము. దేవునికి దగ్గరగా నివసిస్తూ ఆయన వినేలాగా, ఆయన చూసేలాగా, ఆయనతో నడవగలిగేలాగా మన ప్రవర్తన, మన యొక్క మాట, మన యొక్క తీరు, మన నడవడి అన్ని కూడా ఉంటే దేవునికి మనము ఖచ్చితంగా అంగీకారయుతంగా ఉంటాం. అయితే ఆ విధంగా ఉండగలిగినట్లు దేవుని సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, ఇప్పుడే మేము 3 వ్యక్తుల్ని చూసాం తండ్రి. వారు 3 కూడా విన్నాడు, చూశాడు, నడిచాడని చెప్పాం తండ్రి. నాయన వినిన వారుగా, ఆయన మొరని వినిన వారుగా హేబేలు ఉన్నారు. తనతో మీతో పాటు నడిచిన వ్యక్తిగా హనోకు ఉన్నారు. ప్రవ్వా, మీరు చూసి సాక్ష్యము చెప్పగలిగే నీతి జీవితము జీవించిన నోవహు గారిని చూసాం. ఈ 3 వ్యక్తుల్లాగా మేము కూడా నీకు దగ్గరగా ఉపవాసం చేసేవారిగా ఉండగలిగినట్లు నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఈ లెంట్ సీజన్లో నడిపించడానికి మీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.